వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయలసీమ అభివృద్ధి మీద ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. కడపలో కార్యక్రమం పెట్టి రాయలసీమ ప్రాజెక్టుల మీద తీర్మానాలు చేసి వీళ్ళు ఉద్యమాలు చేస్తారంట. అసలు రాయలసీమ అభివృద్ధి మీద మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. రాయలసీమకు ఎంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పి ఈరోజు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికే వద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. 1000 కోట్లు మట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టినారు ప్రజాధనాన్ని. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇస్తే 4 సంవత్సరాలు, అంటే 2020లోనే స్టే వస్తే 4 సంవత్సరాల అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేసి గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఎత్తించలేకపోయినారంటే మీ అసమర్థత కాదా? అది మీ చేతగానితనం కాదా? లేక రాయలసీమ ప్రజలను మేమేదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినామని చెప్పి రాయలసీమ ప్రజలకు చెవులో పూలు పెట్టేదానికే? ఇప్పటికే మీరు చేసిన మోసం చాలు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు ప్రారంభించలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపుగా 25 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాలంలోనే తెలుగంగ ప్రాజెక్టు ప్రారంభించినాం, హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభించినాం, గాలేర్ నగర్ ప్రాజెక్టు ప్రారంభించినాం, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు ప్రారంభించినాం, కేసీ కెనాల్ మోడరేషన్ ప్రాజెక్టు కూడా తెలుగుదేశం హయాంలోనే మేము పూర్తి చేశాం. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించినాం ఎన్టీఆర్ హయాంలో. ఈరోజు రాయలసీమ అంతా కూడా సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కూడా ఈరోజు రాయలసీమ అంతటా కూడా ప్రారంభించినాం, పూర్తి చేయబోతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో విద్యుత్ శక్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా రాబోయే 2-3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇదంతా కూడా రాయలసీమ నుంచి జనరేట్ అయ్యే విద్యుత్. ఇది నీటిపారుదల విషయానికి వస్తే హంద్రీనీవా ప్రాజెక్టును 6 నెలల్లో 3800 కోట్లు ఖర్చు పెట్టి 700 కిలోమీటర్లు కృష్ణా నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోగలిగినాం. మీరు చేశారా పని? మీరు పూర్తి చేశారా? మీరు డబ్బు ఖర్చు పెట్టారా? పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో 2018లో మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే నీళ్ళు ఇవ్వలేకపోతే గండికోట నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి పైడిపాలెంకు, చిత్రావతికి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్న ఈ రాయలసీమ వాసులు ఎవరైతే మొసలి కన్నీళ్ళు గార్చిపోయినారో ఈరోజు కడపలో, ఇదే కడపలో పులివెందలకి వెళ్ళి ఎవరు ప్రారంభించినారు, ఎవరు నీళ్ళు ఇచ్చారని చెప్పి అక్కడ రైతులను అడగమని చెప్పి నేను అడుగుతా ఉండా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం కాదు, ప్రజల అమాయకులు కాదు. ఉద్యమాలు చేయండి, పాదయాత్రలు చేయండి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పోయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు ఆగిపోయిందమ్మా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు అక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ అడగాలి. 1000 కోట్లు ప్రజాధనాన్ని నాశనం చేశారు. అవగాహన లేకుండా, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా హడావిడిగా ప్రాజెక్టులు ప్రారంభించి 1000 కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేశారు. మీ హయాంలో భూమి పూజలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12,000 కోట్లు పైచిలకు కడప జిల్లాలో జీవోలు ఇచ్చినారు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గండికోట నుంచి అడిషనల్ లిఫ్ట్ అని చెప్పి 4600 కోట్లతో జీవో ఇచ్చి ఆ జీవోను మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారో మీరు ముందు చెప్పాలి. కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీలాగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసే అబద్ధాలు చెప్పే ప్రభుత్వం మాది కాదు. వెలుగొండ ప్రాజెక్టును వచ్చే జూలై ఆగస్టు నాటికల్లా పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పి మొన్న 25వ తేదీనే ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు పోయి సందర్శన చేసి ఆ ప్రాజెక్టుకు టైం బౌండ్ ఫిక్స్ చేసి నిధులు విడుదల కూడా చేసి దాన్ని పూర్తి చేసేదానికి కంకణబద్దులై ఉన్నారు. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంట, ఒంగోలు, నెల్లూరు, పాత 4 జిల్లాలు వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కడపలో వచ్చినారు. భోంచేసి పోండి. రాయలసీమ మీద మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. ఈరోజు రాయలసీమలో ఉద్యాన పంటల హబ్బుగా కాబోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో 30,000 కోట్లు ఉద్యాన పంటలకు ఖర్చు పెట్టబోతున్నాం. ప్రతి రైతు పండ్ల తోటల్లో లక్షాధికారి కాబోతా ఉన్నాడు.
రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ ఏది అంటే రాయలసీమ అని చెప్పుకునే పరిస్థితి రాబోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రాయలసీమ నుంచి హార్టికల్చర్ అంటే పండ్లన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఒక ప్రణాళికలు, ఒక నిధుల ఖర్చు, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్స్, ఎయిర్ కార్గో, మార్కెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగబోతూ ఉంది. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, మిగిలిపోయిన ప్రాజెక్టు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 982 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. దాన్ని కూడా మిగిలిపోయిన ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేదానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ బడ్జెట్లోనే జమ్మలమడుగులో ఉన్న జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి మౌలిక వసతుల కోసం 25 కోట్లు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీటి వ్యవస్థ కోసం 25 కోట్లు నిధులు కేటాయించాం. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతూ ఉంది. అదేవిధంగా తిరుపతిలో శ్రీ సిటీ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. కర్నూలు, కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్థిక సహాయం దాదాపు కడపలో 1700 కోట్లు, ఓరకల్లో దాదాపు 1300 కోట్లతో ఎంఎస్ఎంఈ యూనిట్లలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయింపులు జరిగినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాయలసీమలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ఒక ఎనర్జీ, విద్యుత్ శక్తి రంగం కావచ్చు, హార్టికల్చర్ రంగం కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్ల రంగంలో కావచ్చు, మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ పరిశ్రమల కోసం ఉపాధి అవకాశాలు, ప్రత్యక్ష పరోక్షంగా అవకాశాలు, ఇవన్నీ కూడా జరగబోయే టైంలో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉనికి కోసం, వాళ్ళకు ఉనికి లేదు రాష్ట్రంలో, 11 సీట్లకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినారంటే ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ద్రోహం చేశారో, మోసం చేశారో, అరాచకం చేశారో, అవినీతి చేశారో ఇవన్నీ చూసి ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. ఇంకా మీకు బుద్ధి లేకుండా రాయలసీమ అనే సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాయలసీమ అంటే మాది, మేము రాయలసీమ వాసులం, మా ప్రభుత్వంలో రాయలసీమకు న్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వంలోనే రాయలసీమకు అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఇది గర్వంగా రైతులకు చెప్పుకోగలుగుతాం, ప్రజలకు చెప్పుకోగలుగుతాం. మీరు చెప్పే అబద్ధాలు వింటారు ప్రజలు, మేము చెప్పే వాస్తవాలు వింటారు. 3 సంవత్సరాల న్యాయ నిర్ణేతలు ప్రజలకి ఇప్పుడు తెలిసింది, ఓపిక వచ్చింది. మళ్ళీ తరచూ ప్రభుత్వాలు మార్చే ఆలోచనలో ప్రజలు లేరు. మళ్ళీ ఈ ప్రభుత్వానికే పట్టం కట్టాలని దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు. అప్పుడే ప్రభుత్వం ఏదైతే సంకల్పించి మొదలు పెట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోతాయనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. వైకుంఠపాలి ఆడం మేమని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. 29లో కూడా 34లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్నే కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ ముందుకు పోతుందనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంది. ఈరోజు మాట్లాడుతున్నారు, ఆల్మట్టి గురించి మాట్లాడుతున్నారు, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్మట్టి గత 2019 నుంచి 24 మధ్యలో కాదా ఆల్మట్టి ఎత్తు పెంచింది? ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? వేదవతి ప్రాజెక్టు కట్టారంట. కర్ణాటక పరిసరాల్లో ప్రాజెక్టులు కట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మీరు మిత్రపక్షంలో ఉన్నారు. మరి ఎందుకు మీరు ఆపలేకపోయినారు? ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం లేదు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు కాంగ్రెస్ నుంచి పుట్టి వచ్చిన పార్టీనే కదా మీది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడి మీరు ఆ ప్రాజెక్టులు ఆపేదానికి పోండి. మీ హయాంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఆ రోజు ఆపలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు నింద మామిదేయాలని చూస్తారా? ప్రజలు మీ మీద బురద వేసి ఇంటికి పంపించినారు. మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు నిద్రపోయినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హార్టికల్చర్ హబ్గా జరిగేది మీకు ఇష్టం లేదా? విద్యుత్ శక్తి రంగంలో రాయలసీమ నుంచి ఆదాయం వచ్చేది మీకు ఇష్టం లేదా? ఎంఎస్ఎంఈ యూనిట్లు రాయలసీమ నుంచి వచ్చేది మీకు ఇష్టం లేదా? దాని మీద ప్రజల దగ్గరికి పోండి. ఇవన్నీ వచ్చినాయి, ఈ యూనిట్లన్నీ వచ్చినాయి. ప్రజలు మీ అభిప్రాయం ఏందని చెప్పి మీరు అడగండి, ప్రజలే చెప్తారు. మీకు బురద మొహాను మోస్తారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. మీకు ఉనికి లేదు, మీకు ఉనికి కోల్పోయినారు. ఉనికి కోసమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 2 సంవత్సరాల తర్వాత మీరు మొదలుపెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం.
ఆయన కడప బిడ్డ కాదు, కన్నడ బిడ్డ అని ఆ రోజే తేలిపోయింది అధికారం పోయినప్పుడే. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బు, దాచుకున్న పెట్టుబడులు ఇవన్నీ కర్ణాటకలో పెట్టేదానికి పోతాడు. అధికారం పోయిన తర్వాత పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితమవుతాడు. మరి ఆ ప్రాంతంలో పరిమితమైన వ్యక్తి ఆ ప్రాంతంలో కడుతున్న ప్రాజెక్టులు ఆపేదానికి బొమ్మనండి. ఇవి చెయ్యకుండా రాయలసీమలో ఈరోజు ఒక సెంటిమెంటల్ రగల్చి విద్వేషాలు పెంచి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండారు రైతులు. రాయలసీమలో 17 రిజర్వాయర్లు ఉంటే ఈరోజు 335 టీఎంసీల నీళ్లున్నాయి. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిశీలిస్తే ఏ సంవత్సరంలో కూడా జనవరి నెలలో 335 టీఎంసీలు నిల్వ ఉన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది నీటిపారుదల మీద ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన అనుభవం. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 36 టీఎంసీలు ఈరోజుకు నీటి నిల్వ ఉంది. ఈ విధంగా మైనర్ ఇరిగేషన్లో 92 టీఎంసీలు, అంటే చెరువులు చిన్న చిన్న ట్యాంకులు కలిపితే 92 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఒక అనుభవంతో, పరిపాలన దక్షతతో ఒడిసి పెట్టిన వర్షపు నీటిని చుక్క చుక్కను కూడా పట్టుకొని ఏ విధంగా దాచుకోవాలా, రిజర్వాయర్లు నింపాలా అనే ఒక ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవి చేయకుండా ఆ నీళ్లను చూసి ఒక్కసారి గండికోట రిజర్వాయర్కు ఈ బృందాన్ని పోయి చూడాలని చెప్పి కోరుతా ఉండా. పైడిపాలెం రిజర్వాయర్కు పోయి చూడాలని కోరుతా ఉండా. చిత్రావతి రిజర్వాయర్కు కడపకు వచ్చినారు కదా, పోయి చూడండి. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు పోయి చూడండి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అక్కడ పెట్టండి. మీరు అక్కడికి ప్రజలు చూస్తారు. అక్కడ నీళ్లు ఉంటాయి, వీళ్ళు నీళ్లు లేవని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, మూర్ఖులు అని చెప్పి ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించిపోతారు. రాయలసీమ అభివృద్ధిలో పేటెంట్ రైట్స్ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మీరు చెప్పుకోగలుగుతారా? మీ హయాంలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు 2019 నుంచి 24 వరకు మీరు చెప్పుకోగలుగుతారా? 14 నుంచి 19 వరకు మేము ఎంత ఖర్చు పెట్టామో గర్వంగా చెప్పుకోగలుగుతాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పరిపాలన అనుమతులు రాయలసీమలో ఇచ్చామో మేము చెప్పుకుంటాం. మీ దగ్గర చెప్పుకోగలుగుతారా? మీ హయాంలో జరిగింది శూన్యం. ప్రాజెక్టులన్నింటినీ కూడా నాశనం చేశారు. అరాకొరా పరిజ్ఞానంతో ఆర్థిక అవినీతి కోసం పరిపాలన అనుమతులు ఇచ్చి పైపైన ప్రాజెక్టులు మట్టి పనులు చేసి గ్రీన్ ట్రిబ్యునల్ పున్నమా అని చెప్పి దాంట్లో గాలికి వదిలేసి ఆ నెపాన్ని మా మీద వేయాలని చూస్తూ ఉన్నారు. ఆకాశం పైకి ఉమ్మితే మన ముఖం మీదే పడుతుందన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉండా. మీరు ఎన్నిసార్లు చెప్పండి, ప్రజలకు మీరు ఏమైనా చెప్పండి, మేము చెప్పేది మేము చెప్పుకుంటాం. మమ్మల్నే ప్రజలు విశ్వసిస్తారు. మా మీదే ప్రజలకు నమ్మకం ఉంది. మా ప్రభుత్వం మీదే, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీదే ప్రజలకు ఈరోజు రాయలసీమలో సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అందుకే 52 సీట్లలో 45 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు. కాబట్టే రాయలసీమను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతాం. ప్రజలు వీళ్ళు చేసే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు కానీ ఇంకోటి కానీ నమ్మద్దండి. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, రాయలసీమ అభివృద్ధి చేసే పేటెంట్ రైట్స్ మా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావుతో మొదలైన కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేదాన్ని కొనసాగిస్తున్నాడనే విషయాన్ని స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు.